హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఇక ఈరోజు అయితే ఇంకా ఒక మంచి నెక్ డిజైన్ అయితే చూపిస్తానండి. ఇప్పట్లో ట్రెండింగ్లో ఉన్న డిజైన్. మనకి ఎన్ని డిజైన్స్ ఉన్నా కూడా ఇంకా కొత్తగా ఏమన్నా కుట్టాలనేసి అనిపిస్తూ ఉంటుంది. కుట్టించుకునే వాళ్ళు కూడా ఇంకా వేరేగా కుట్టక్క అనేసి అంటూనే ఉంటారు. అలాగని ఈరోజు అయితే ఇంకా 2 కలర్లతో అనేది మంచి ఒక నెక్ డిజైన్ అయితే ఇంకా చూపిస్తానండి. ఇది 2 కలర్ల చీరల మీదకైనా బాగుంటుంది, లేకుంటే ఇంకా పెద్ద పట్టు వచ్చింటుంది చూడండి, పట్టు చీరల మీదకైనా చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే కనుక ఆ నెక్ డిజైన్ ఎలాగనో చూద్దాం. చూడండి, ఈరోజు అనేది బోట్ నెక్ టైప్లో ఒక మంచి డిజైన్ అనేది చూపిస్తానండి. ఆ డిజైన్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే కనుక చూద్దాము. ముందుగా అయితే కనుక మనము బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసేసుకోవాలండి. చూడండి, నేను పొడవు వచ్చేసి 13.5 తీసుకున్నానండి. 13.5 కన్నా కొంచెం ఎక్కువగానే ఉంది, దాదాపు 14 ఇంచుల దాకా అనేది తీసేసుకున్నాను. ఇంకా ఎడల్పు వచ్చేసి 10.5 అయితే కనుక ఎడల్పు తీసుకున్నానండి. ఇంకా వచ్చేసి సంక దింపు భాగం వచ్చేసి 6 ఇంచులు అయితే కనుక తీసేసుకున్నానండి. ఇంకా నెక్ వచ్చేసి ఇక్కడ కింద వచ్చేసి 4 ఇంచులు. ఇంకా ఎడల్పు మనకు నెక్ ఎంత డీప్గా కావాలనేది అయితే ఇంకా చూసుకోవాలండి. దాన్ని బట్టి అనేది తీసుకోవాలి. నేను ఇక్కడ అనేది 3 ఇంచులు తీసుకున్నానండి, ఎడల్పు అనేది డీప్ అనేది. ఇక్కడికి వచ్చేకల్లా 2.5 ఇంచులు అయితే కనుక తీసుకున్నానండి. ఇక్కడ మనం 2.5 ఇంచులు తీసుకున్నామంటే కనుక భుజాలు జారకుండా ఉంటాయండి. అందుకోసమని 2.5 ఇంచులు అనేది తీసేసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ మార్కింగ్ వేసేసుకొని ఇలా బాక్స్ టైప్లో అనేది గీసేసుకోవాలండి. ఇలా బాక్స్ టైప్లో గీసుకున్న తర్వాత నేను బోట్ నెక్ టైప్ అని చెప్పాను కదండి, దానికోసం అనేసి ఇక్కడ చూడండి 4 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ అనేది వేసేసుకోవాలండి. ఇలాగ ఒక మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇలా ఒక మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలా రౌండ్ అయితే కనుక చేసేసుకోవాలండి. ఇలా రౌండ్ చేసేసుకున్న తర్వాత ఈ గీటు కాదండి, ఫస్ట్లో ఉంది చూడండి, ఈ 4 ఇంచుల దగ్గర మార్కింగ్ వేసేసుకోండి. ఇక నేను 4.5 తీసుకుందామనేసి ఇదైతే గీసానండి, కానీ 4.5 అయితే ఎక్కువ అవుతుంది అనేసి మళ్ళీ 4 ఇంచుల దగ్గరనే ఇలా అనేది రౌండ్ చేసేసానండి. ఇక ఇక్కడ నుంచి పై గీట్ నుంచి 1 ఇంచి లేదా ఇంచున్నర అనేది తీసేసుకోండి. నేనైతే ఇంకా ఇంచున్నర అనేది తీసేసుకున్నాను. ఈ ఇంచున్నర దగ్గర కూడా అనేది ఇలా స్ట్రైట్ గీట్ అనేది గీసేసుకోండి. ఇలా గీసేసుకున్న తర్వాత ఇంకా ఇటువైపు సంకది వైపు ఇటువైపు అనేది స్ట్రైట్ కుట్టు వేస్తాం కదండి, ఇటువైపు వచ్చే లోపల అనేది మీరు ఇక్కడ నుంచి 2.5 ఇంచులు అనేది తీసేసుకోండి. కుట్లలోకి ఓంగా మనకు 2 ఇంచులు అయితే కనుక వస్తుంది. ఇలా 2.5 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ వేసేసుకోండి. ఇలా మార్కింగ్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అనేది మనము ఇలా రౌండ్ చేసుకుంటూ పోవాలండి. అంటే ఇలా ఇక్కడికి వచ్చే లోపల అనేది నేను స్ట్రైట్గా గీసేసానండి. ఇక మనకి ఇక్కడ కుట్లు పడతాయి కాబట్టి ఏం అవసరం లేదు. ఇక్కడ మాత్రమే అనేది ఇలాగా మనము గీసుకోవాల్సింది అయితే ఇంకా ఉంటుంది. ఇది అనేది మీరు ఇలాగా నార్మల్గా గీసేయచ్చండి, లేకుంటే ఒక 2 రూపాయల కాయిన్స్తో అయినా కానీ, లేదా ఒక అట్ట ముక్కను రౌండ్గా కట్ చేసుకొని కానీ దాన్నైనా కానీ మీరు ఇలా గీసేసుకోవచ్చండి. ఇక లేదా అంటే ఇలాంటి గ్లాసులు ఉంటాయి చూడండి, ఈ గ్లాసులో అయినా కానీ, టీ గ్లాస్ ఉంటుంది కదండి, ఆ గ్లాస్తో అయినా కానీ ఇలా పెట్టి అనేది కూడా గీసేసుకోవచ్చండి. ఇలా గ్లాస్తో కానీ ఏదో ఒక దాంతో ఇలా గీసుకున్నామంటే మనకు స్ట్రైట్ అన్నీ ఒకటే లెవెల్గా వస్తాయండి. లేకుంటే కనుక మనం నార్మల్గా గీసామంటే కనుక ఒకటి ఎక్కువ తక్కువగా అనేది వస్తుంది. ఇలా అనేది గీసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఈ బాక్స్ ఉంది చూడండి, కింద అనేది 3 ఇంచుల దగ్గర అనేది తీసేసుకున్నాం కదా ఎడల్పు నెక్ అనేది. ఇక్కడ నుంచి అనేది చూడండి ఇలా అనేది కొంచెం అనేది నేను వీ షేప్లో అనేది గీసానండి. ఒకవేళ మీకు నచ్చకుంటే రౌండ్ అనేది చేసేసుకోవచ్చండి, రౌండ్గా పెట్టేసుకోవచ్చు. లేదా ఇదే బాగుంది అంటే కనుక ఇలా వీ షేప్లో కానీ, లేదా దీన్ని అనేది ఇలా స్టార్ నెక్గా కానీ అనేది తిప్పేసుకోవచ్చండి. నేనైతే వీ షేప్ అనేది పెట్టేశాను. ఇప్పుడు అనేది దీన్ని కటింగ్ అనేది చేసేసుకున్నామండి. కటింగ్ అయితే ఇంకా ముందుగా అనేది పైన నెక్ వచ్చింది చూడండి, ఆ నెక్కును అనేది కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ అనేది ఇది కటింగ్ అయితే చేసేసుకోవాలి.
ఫ్రెండ్స్ నేను ఇక్కడ గీట్లు అనేది ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజ్ కాకండి, కొంచెం అనేది చూసుకొని అనేది కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు అనేది మనము తర్వాత గీసాం చూడండి, ఆ నెక్కును అనేది కట్ చేసుకున్నాము. నేను మీకు చూపించడానికి డబల్ టైం అనేది గీసానండి, అందుకే ఇది ఎక్కువగా మనము గీసినట్టు అనేది కనిపిస్తూ ఉంది. ఇలా ఎక్కువ టైం గీసుకున్నా కానీ మనము కన్ఫ్యూజ్ అవుతామండి. అందుకోసం అనేది ఒకటేసారి ఏదన్నా 2 రూపాయల కాయంతో కానీ నేను చెప్పినట్టు గ్లాసులతో లేదా వాటర్ బాటిల్ మూత ఉంటాయి చూడండి, దాంతో అయినా కానీ మీరు గీసేసుకోవచ్చు. ఇంకా చూడండి ఇలా అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనకు ఇది కటింగ్ అనేది చేసేసుకున్నామండి. ఇలా అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇక నేను ఇది క్లాత్ అనేది పక్కకు జరగకుండా అనేది పిన్నులు అనేది పెట్టేసానండి. చూడండి మనకు ఇక్కడ అనేది కరెక్ట్గా అనేది ఇది అనేది మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇది ఇలా అనేది పెట్టేసుకుంటే మనము ఇక్కడ జాయింట్ వేసేటప్పుడు అనేది కరెక్ట్గా అనేది జాయింట్ వేయగలుగుతామండి. ఇలాగా అనేది ఇప్పుడు చూడండి మనకైతే కనుక ఇది నెక్ అండి, ఇలా అనేది వస్తుంది. ఇలా అనేది వస్తుందండి మనకు. ఈ డిజైన్తో అనేది మనకైతే నెక్ అయితే వస్తుంది. దీన్ని పెట్టేసి మనము అసలైన క్లాత్ అనేది కట్ చేసుకున్నాము. చూడండి ఇవి పెట్టేసి అనేది ఇలాగనేది కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇవి 2 మడతలతో ఉన్నాయి కదండి, అలాగనే దీనిని కూడా 2 మడతలతో అనేది కటింగ్ అయితే చేసుకోవాలి. నేను చూడండి పైన ఒక కలర్ అనేది వేస్తున్నాను, ఇక్కడికి వచ్చే లోపల ఇక్కడ అనేది ఒక కలర్ అనేది వేస్తున్నానండి. ఇది నేను చీరతో కుడుతున్నానండి లంగా ఓని మీదకి, అందుకు కొంగు వస్తుంది కదండి, ఆ బార్డర్ అనేది ఇక్కడ పైన వేసుకుంటూ ఉన్నానండి. ఇక మీరు ఏదైనా చీరలో కలర్ క్లాత్ ఉంటుంది ఆ క్లాత్ అనేది వేసేసుకోండి. ఇప్పుడు అనేది ఇది ఎలా కుట్టాలనో చూద్దాము. చూడండి ఇలా అనేది వేసేసుకోవాలి. అసలైన క్లాత్ మీద అనేది ఇలా వేసుకున్న తర్వాత దీని పైన అనేది నేనైతే ఇంకా క్యాన్వాస్ వేస్తున్నానండి. మీరు క్యాన్వాస్నే కట్ చేసి అనేది ఇలా వేసుకోవచ్చు అండి, కానీ క్యాన్వాస్నే కట్ చేసుకోవాలంటే కొంచెం కన్ఫ్యూజ్ అనేది అవుతారు. అందుకోసం అనేది నేను జాకెట్ని అనేది చూపించేస్తున్నానండి. ఇక మనకు చూడండి క్యాన్వాస్ వేసినా కానీ లోపల మనం ఎలా కటింగ్ చేసామనేది కనిపిస్తూనే ఉంది. ఈ క్లాత్ క్యాన్వాస్ అనేది పక్కకు జరగకుండా ఇలా పిన్నులు అనేది పెట్టేసుకోండి, లేకుంటే కనుక ఐరన్ చేసేసారంటే అతుక్కపోతుందండి. నేనైతే కనుక ఐరన్ చేసే టైం లేక ఐరన్ అయితే కనుక ఏం చేయట్లేదండి, పిన్నులు ఒకటి అనేది పెడుతున్నాను. మీరు కావాల్సింటే ఐరన్ చేసుకోండి. ఐరన్ చేశారంటే నీట్గా అనేది అతుక్కుంటుందండి, మనకి ఎక్కడే కానీ లేగకుండా ఉంటుంది, కుట్టేటప్పుడు కూడా అనేది ఇబ్బంది పడకుండా ఉంటుంది. ఇక పిన్నులు అనేది మనకు లేగకుండా ఇలా ఎక్కువ శాతంలో అనేది పెట్టేసుకోండి. చూడండి పిన్నులు పెట్టేసిన తర్వాత ఇప్పుడు అనేది కుట్టుకున్నాం. మనము ఫస్ట్ మెడ ఎలా కటింగ్ చేసామో అలాగనే అనేది ఫస్ట్ మెడని అనేది కుట్టుకోవాల్సి ఉంటుందండి. చూడండి ఫస్ట్ మెడని అనేది కుట్టుకోవాల్సింది అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ మెడన్ అనేది కటింగ్ అయితే చేసేసుకున్నామండి. నేను ఈ మెడను ముందే ఎందుకు కటింగ్ చేస్తున్నాను అంటే కనుక మనకు ఇక్కడికి రావడానికండి, ఇక్కడ నుంచి అనేది మనం అనేది కుట్టుకున్నాము. చూడండి ఇక్కడ నుంచి అనేది ఇది ఎలా ఉందో అలా కుట్టు వేసేసుకుంటూ రావాలి. ఇక్కడ అనేది కొంచెం మనకు కుట్టడానికి సరిగా రాదండి, ఇది కట్ వర్క్లో టైప్ ఉంది కాబట్టి మనకు కుట్టడానికి అనేది కొంచెం రాదు.
నేను ఇక్కడ నుంచి ఎందుకు కుడుతున్నాను అంటేనక మనకు కుట్టేటప్పుడు అనేది కొంచెం ఎక్కువగా తక్కువగా వస్తూ ఉంటుందండి. ఒకవేళ ఈ చివరి నుంచి వేసుకుంటూ వచ్చామంటే క్లాత్ జరిగిందంటేనక ఇది అనేది కొంచెం సేప్ అనేది తప్పు పోతుందండి, సరిగా అనేది రాకుండా ఉంటుంది. అందుకోసం అనేసి నేను అక్కడి నుంచే మొదలు పెట్టేశాను. దీన్ని అనేది ఇలాగా నిదానంగా చూసుకుంటూ కుట్టు అనేది వేసేసుకుందాము. ఒకవైపు అనేది కుట్టిన తర్వాత ఇంకొక వైపు కూడా సూది ఆన్ని దింపేసి ఇంకొక వైపు కూడా మధ్య నుంచి అనేది కుట్టు అనేది వేసుకుంటూ రావాలండి. ఇటువైపు ఎలా కుట్టుకున్నామో అలాగనే ఇటువైపు కూడా కుట్టేద్దాము. చూడండి ఎలా కుట్టుకున్నామో మనము అలాగనే కటింగ్ అనేది చేసేసుకున్నాము. ఒకసారి ఇటువైపు తిప్పి చూసుకోండి. ఏమన్నా ఎక్కడన్నా క్లాత్ అనేది పక్కకు జరగడం కానీ కుచ్చు రావడం కానీ ఉంటేనక దాన్ని అనేది సరి చేసుకొని మళ్ళీ ఇలా కటింగ్ అయితే చేసేసుకోవాలండి. ముందే కటింగ్ చేసుకున్నామంటేనక మళ్ళీ సరి చేయడానికి అయితే ఉండదు. క్లాత్ అనేది మనకు పీసులు మాదిరి రావడము లేకుంటే క్లాత్ ఎక్కువ అనేది పోతుందండి. ఇంకా ఎలా కుట్టామో అలాగనే అనేది కటింగ్ అనేది చేసేసుకున్నాము. ఇలా కుట్టిన తర్వాత పిన్నులన్నీ తీసేసేయండి. పిన్నులన్నీ తీసేసుకున్న తర్వాత ఇలా అనేది డాట్స్ అనేది పెట్టేసుకోండి. ఇలా డాట్స్ పెట్టుకుంటే మనకు నీట్గా అనేది తిరుగుతుందండి. ఇలా డాట్స్ అనేది ఇటు సైడ్ కూడా పెట్టేసుకోవాలి. డాట్స్ అనేది పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము దీన్ని తిప్పేసుకుందామండి. ఇక్కడ గ్యాప్ అనేది కొంచెమే ఉంది కాబట్టి చూసుకొని అనేది తిప్పేసుకోవాలండి. ఇలా తిప్పేసుకున్న తర్వాత ముందుగా అనేది మెడ మీద అనేది కుట్టు అనేది వేసేసుకోవాలండి. మనం ఫస్ట్ ఎలా కుట్టుకున్నామో సేమ్ అలాగనే పై కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా అనేది పై కుట్టు కూడా కింది వైపు కూడా వేసేసుకోవాలండి. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత దీన్ని అనేది పక్కన పెట్టేసుకొని ఇంకొక దాన్ని కూడా అనేది కుట్టేసుకున్నామండి. దీనికైతే నేను క్యాన్వాస్ అయితే ఏ వేయట్లేదండి. ఇక నార్మల్గా ఇలా పెట్టేసి అనేది కుట్టు అనేది వేసేసుకున్నాము. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత దీన్ని కటింగ్ అనేది చేసేద్దామండి. చూడండి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకున్న తర్వాత మనం దారులు అనేది పెట్టేసుకోవాలి. దారి పెట్టేసుకున్న తర్వాత ఇటువైపు తిప్పేసి పై కుట్టు అనేది వేసేసుకుందామండి. ఇలాగా చూడండి దీన్ని కూడా అనేది పై కుట్టు అనేది వేసేసాను. పై కుట్టు వేసిన తర్వాత ఇక చుట్టు అనేది కూడా కుట్లు అనేది వేసేసానండి. కుట్టేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసాను. ఇంకా వెనక టక్స్లు అనేది వేసి ఈ పట్టి కూడా వేసేసానండి. ఇంకా ఇప్పుడు అనేది అయితే కనుక చూడండి మనము దీన్ని అనేది జాయింట్ అనేది వేసేసుకోవాలండి. ఇంకా జాయింట్ వేసుకోవడం అంటే కనుక చూడండి ఈ చివర అనేది కరెక్ట్గా చూసుకొని అనేది జాయింట్ అనేది వేసేసుకోవాలండి. ఇంకా ఇక్కడ వచ్చేటట్టు అనేది కరెక్ట్గా చూసుకోవాలండి. ఇంకా మనము మార్కింగ్ వేసుకున్నాం కదండి, ఆ మార్కింగ్ చూసైనా కానీ కరెక్ట్గా వచ్చేటట్టు అనేది జాయింట్ అనేది వేసేసుకోవాలి. ఇలా అనేది జాయింట్ అనేది వేసేసుకోవాలండి. ఇలా జాయింట్ వేసుకునే ముందు కూడా అన్ని ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా అసలైన క్లాత్ ఉందో లేదో అనేది చూసుకొని అనేది జాయింట్ అనేది వేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఉన్నదంటే కనుక ఒకవేళకి ఎక్కువ ఒకవేళకి తక్కువ వస్తుంది. ఇదైనా కూడా ఎక్కువగా ఉంటేనక చూడండి ఇక్కడ కొంచెం ఎక్కువగా ఉంది. ఇలా ఎక్కువగా ఉన్నది అనేది కటింగ్ అనేది చేసేసుకోండి. ఇలా కటింగ్ చేసుకొని ఇప్పుడు అనేది కుట్టుకోవాల్సింది అయితే కనుక ఉంటుంది. మనం అలాగనే పెట్టి కుట్టేసామంటే కనుక మనకు ఇది అనేది ఎక్కువ తక్కువగా అనేది వస్తూ ఉంటుందండి. నేను అనేది ఇక్కడ మనము జిగ్జాగ్ మామూలుగా అయితే కనుక కట్ వర్క్ టైప్లో కట్ చేసాం కాబట్టి ఇది కూడా కట్ వర్క్ టైప్లో అనేది వస్తుందండి. కానీ నేను కట్ వర్క్ టైప్లో కట్ చేసినా కానీ అసలైన క్లాత్ ఇలా కట్ వర్క్ టైప్లో అనేది కుట్టి కట్ చేయలేదండి. ఇది ఇలాగనే పెట్టేశాను. ఎందుకు అంటే కనుక మనము ఇలా కుట్టు వేసినప్పుడు గట్టిగా ఉంటుందండి కుట్టు అనేది. ఇది క్లాత్ అనేది మనకు పక్కకోకుండా అన్నట్టుగా కూడా ఉంటుంది. అందుకోసం అనేసి అలాగనే పెట్టేశాను. ఇప్పుడు అనేది ఇలాగ కరెక్ట్గా వచ్చేటట్టు అనేది ఇవి అనేది చూసుకోవాలండి. చూసుకొని దీన్ని అనేది కరెక్ట్గా అనేది కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసే ముందు కూడా అనేది మీరు ఇలా పిన్నులు అనేది పెట్టేసుకోండి. పిన్నులు పెట్టేసుకున్నారంటే కనుక ఈజీగా అనేది కుట్టుకోగలుగుతారు. కరెక్ట్గా అనేది కూడా వస్తుంది. ఇలా పిన్నులు పెట్టేసుకొని కుట్టేసుకున్నామంటే కనుక సరిపోతుందండి. ఇలాంటి డిజైన్లు కుట్టేటప్పుడు కొంచెం టైం పడుతుంది. అలాగనే అనేది మనకు డిజైన్ అనేది కూడా చాలా బాగా వస్తుందండి. ఈ డిజైన్ కానీ ఎవరికైనా కస్టమర్స్కి కుట్టామంటే డబ్బులు కూడా మనకు చాలా బాగానే వస్తాయండి.
ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా పిన్నులు పెట్టేసి కుట్టేసిద్దాము. చూడండి, ఇలా అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. మనకు ఎంత బాగుందో చూడండి డిజైన్ అయితే కనుక పట్టు చీరల మీదకి అయితే కనుక అదిరిపోతుందండో. ఇక్కడ కూడా అనేది నేను చూడండి క్లాత్ ఎగస్ట్రా పెట్టి మంచిది అయిపోయింది. మనకు కుట్టు అనేది ఇట్లా దీనెమ్మటి ఇట్లా కుట్టాలంటే కనుక ఇబ్బందిగా ఉంటుందండి. ఇలా ఎగస్ట్రా పెట్టేసాం కాబట్టి మనకు జారిపోకుండా ఉంటుంది, ఇలా ఉండిపోవాలి. చూడండి, ఇక్కడ కుట్టు వేసినది ఇక్కడ ఇది అనేది క్లాత్ ఒకటేలాగా ఉండాలండి. ఒకవేళ ఎక్కువ తక్కువగా అయినా కూడా కానీ ఇవి అనేది ఇలా లూజ్ అనేది వచ్చేస్తాయి. అలా రాకుండా అనేది ఇలాంటి చిన్న చిన్నటివి అనేది చూసుకొని కుట్టారంటే కనుక బ్లౌజ్ అనేది నీట్గా వచ్చేస్తుందండి. ఇది అనేది పక్కన పెట్టేద్దాము. పక్కన పెట్టేసి చూడండి, ఒక 4 ఇంచుల పొడవుతో ఒక 2 ఇంచుల ఎడల్పుతో తీసుకున్నాను. దీన్ని అనేది ఇలా పెట్టేసి కుట్టు అనేది వేసేసుకున్నాము. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇలా అనేది తిప్పేసేయండి. మూలలు అనేది కరెక్ట్గా అనుకోవాలి. చూడండి, ఇలా తిప్పేసినామంటే కనుక మనకి ఇలా అనేది వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకున్నాం. పక్కన పెట్టేసుకొని చూడండి, రెడ్ కలర్ క్లాత్ అనేది తీసుకున్నాను. ఇది అనేది తక్కువగా తీసేసుకోండి, అంటే కనుక 1 ఇంచున్నర ఉంటే కనుక సరిపోతుంది. దీన్ని అనేది నేనైతే కనుక గ్రీన్ కలర్ థ్రెడ్ అయితే తీసుకున్నానండి. లేకుంటే సేమ్ క్లాత్ అనేది మనం కుట్టేసుకోవచ్చు సన్నగా అనేది. ఇవి అనేది ఇలా పెట్టేసి మడిచి కుట్టేసుకున్నాము. చూడండి, ఇలా అనేది కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది రెడ్ కలర్ క్లాత్ తీసుకున్నాను అండి. ఒక బటన్ అయితే తీసుకున్నాను. ఆల్రెడీ ఇది రెడ్డే ఉందండి, కానీ రెడ్ కలర్ క్లాత్ అనేది దీనికి చుడుతున్నాను. చూడండి, ఇలా తీసేసుకొని దీనికి అనేది దారం అనేది జుట్టేసుకుంటే సరిపోతుంది. చాలా టైట్గా అనేది జుట్టుకోవాల్సింది అయితే ఉంటుంది. ఇలా జుట్టుకున్న తర్వాత మనము పువ్వులకు ముడేస్తాం చూడండి, అలా వేసుకుంటే కనుక సరిపోతుంది. అలా వేసుకొని దారం అనేది కట్ చేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది చూడండి, ఆ క్లాత్ మొత్తాన్ని అనేది కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకునే ముందు అనేది దారం అనేది చాలా గట్టిగా చుట్టుకోవాలండి, లేకుంటే కనుక మనకు మొత్తం అనేది పోతుంది. ఇంకా ఇది చూడండి, దీన్ని అనేది ఇలా అనేది కుట్టేసుకున్నాము. ఒక సూదికి అనేది దారం ఎక్కించేసుకున్నానండి. దారం ఎక్కించేసుకొని ఇలా అనేది చుట్టేసుకోవాలి. దీన్ని కూడా పూలకు ఎలా ముడి వేస్తామో అలా ముడి వేసేసామంటే సరిపోతుందండి. చాలా చిన్నగా అనేది చేశాను ఫ్రెండ్స్ నేను. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది చూడండి, ఇలాగా ఒకటి పైకి ఒకటి కిందికి అయినా పెట్టుకోవచ్చు. ఇలా అనేది పెట్టేసుకోవచ్చు, లేదా 2 సమానంగా అయినా పెట్టేసుకోవచ్చు. దీన్ని అనేది ఇలా అనేది పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఇలాగా దారంతో అనేది ఇలాగనే చుట్టేస్తున్నానండి. నేను కుట్టు అయితే వేయట్లేదు. దీన్ని ఇలా కుట్టేసిన తర్వాత సూత్తోనే ఈ బటన్ కూడా దీనిపైన పెట్టేసి అనేది కుట్టేసుకున్నాము. చూడండి, ఇలా వచ్చేటట్టు అనేది చూసుకోవాలి. చూడండి, ఇలా అనేది కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసుకున్న తర్వాత జాకెట్కి అనేది ఇలా అనేది పెట్టేసుకున్నామంటే చూడడానికి అనేది చాలా బాగుంటుందండి. ఇంకా చూడండి, ఇలా అనేది ఇంకా కుట్టేసుకున్నాము. ఈ సూత్తోనే కుడుతున్నానండి నేను.
చూడండి నేనైతే కనుక కుట్టేశాను. మనకి ఎంత నీట్గా వచ్చిందో చూడండి బ్లౌజ్ అనేది. నేను చెప్తున్నాను కదా, పట్టు చీరల మీదకి కానీ ఏమన్నా డిఫరెంట్గా బ్లౌజ్ కుట్టించుకోవాలి అంటే కనుక ఇలా అయితే కనుక కుట్టించుకోండి, చాలా బాగుంటుంది. అలాగనే అయితే కనుక మీరిగిన మిషన్ కుడుతుంటే కనుక కొంచెం టైం కేటాయించి నిదానంగా అనేసి కుట్టేశారంటే కనుక నీట్గా వచ్చేస్తుందండి. ఈ బ్లౌజ్ అనేది చూడండి ఎంత బాగుందో అనేది. చూసారు కదా ఫ్రెండ్స్, నచ్చితే కనుక మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంది అనేసి తప్పకుండా అనేది కామెంట్ అయితే చేయండి. ఇంకా దీన్ని అనేది ఎలా కటింగ్ చేసుకోవాలో ఎలా కుట్టాలనేది కూడా నేనైతే ఇంకా చూపించేశాను. నెక్ మాత్రమే చూపించానండి. ఇంకా ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. బాయ్.